హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చాం. పదండి ఒకసారి చూసేద్దాం. ఇక్కడ మనకు కనబడుతున్నాయి టికెట్ కౌంటర్స్. ఇదే ఎన్టీఆర్ గార్డెన్స్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకొని చెకింగ్ పాయింట్లో చెక్ చేసి లోపలికి పంపిస్తారు మనల్ని. సో ఇక్కడ మన కొత్తగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహం మనకి ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ టాయ్ ట్రైన్ ఇప్పుడు మనకి ఇక్కడ రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇదే మన నూతన సెక్రటరేట్. ఇక్కడ నుంచి చూడండి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రైట్ సైడ్ అంబేద్కర్ విగ్రహం, వెనకాల సెక్రటరేట్. వావ్, అద్భుతంగా ఉన్నాయి రెండు. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో వెనకాల. సో ఇదే ఎన్టీఆర్ గార్డెన్. చూడండి ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది మనకు. ఇదే గార్డెనింగ్. సో మనకు కనబడేదే ఫౌంటైన్. ఫౌంటైన్ నుంచి మనం ఇక్కడ జాయింట్ వీల్ సైడ్ వెళ్తున్నాం. మనం చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఉంటాయి ఇవి. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఆడుకోవచ్చు. ఎగ్జిబిషన్ మోడల్ ఇది. రెగ్యులర్గా మనకు అన్ని ప్లేస్లలో ఇవే కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్లో పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేస్తారు ఆటోమేటిక్గా. వాటర్ ఏదో ఉంచండి. బోటింగ్. వావ్, చిన్నపిల్లలకు కూడా బోటింగ్ ఉంటుందా? భలే ఉంది కదా ఇది. ఇవన్నీ మన ఎగ్జిబిషన్ మోడల్. వీలింగ్ మోడల్ తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఇది ఒకటే కొంచెం స్పెషల్గా ఉంది చిన్నపిల్లలకు జారడానికి. మొత్తం అందులో ఎయిర్ నింపు ఉంటుంది, వాటికి వాళ్ళకి దెబ్బలు కూడా తాకాయి కాబట్టి ప్రాబ్లం లేదు మనకు. సో చూడండి తిరుగుతుంటాయి. వావ్, బాగుంది కదా. త్రీడీ సినిమా ఉంటుంది కావచ్చు. 3D సినిమా ఉంటుంది లోపల. అక్కడ ఎలక్ట్రిక్ కారు ఉంది చిన్నపిల్లలకు. బ్యాటరీ ద్వారా నడిపిస్తారు. అదే రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచే కారు. సో ఇదే జాయింట్ వీల్. ఒక చిన్న మోడల్, అంటే హైట్ తక్కువ ఉంటుంది. ఇదేంటి షాప్స్ ఉన్నాయి రెగ్యులర్ మన షాపింగ్ చేసుకోవడానికి. సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం ఇట్లా. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మొత్తం గార్డెనింగ్. ఇక్కడ సిటీలో ఇవి కామన్ గార్డెనింగ్ అనేది. ఎన్టీఆర్ గార్డెనే మెయిన్గా మనం వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ క్రౌడ్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ అన్ని లభిస్తాయి మనకు. ఇక్కడ వీళ్ళకి ఎంటర్టైన్మెంట్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు దగ్గరలోనే లేవు ఎక్కువ. సో ఇదే మా బ్యాచ్ అంతా. చూడండి గ్రీనరీగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో గార్డెన్. ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు మనం. ఇది ఫౌంటైన్. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అనేవి ప్రత్యేకంగా కనిపిస్తాయి మనకు. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. అరే బాగుంది కదా. చూడండి సెక్రటరీ దీని నుంచి అనుకోండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనకు. స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది ఈ గార్డెనింగ్. ఎన్టీఆర్ గార్డెన్కు అది వెనక బ్యాక్గ్రౌండ్లో స్పెషల్గా కనిపిస్తుంది మనకు. అదే మన ట్రీ వాటర్ స్లైడ్, అక్కడికే వెళ్తున్నాం మనం. సో ట్రీ వాటర్ స్లైడ్ అక్కడ టికెట్ కౌంటర్ మనకు కనిపించేది. సో ఇందులో నుంచే వస్తారా? బాగుంది కదా. వీళ్ళు పైనుంచి కిందికి వచ్చినట్టున్నారు. మొత్తం చీకట. ఎక్స్ప్రెషన్ చెప్పచ్చు ఎంత బాగుందో అది. ట్రీ వాటర్ స్లైడ్ బోర్డు. సో మనం లైవ్గా చూద్దాం అసలు ఎలా ఉందో అది. అక్కడికి ఎక్కాలి ఇప్పుడు మనం పైకి. సో మనం పైకి ఎక్కుదాం. ఫస్ట్ ఈ ట్రీ ఎక్కాలట. ట్రీ వాటర్ స్లైడ్ కదా, ట్రీ ఎక్కాలి ఇప్పుడు మనం.
మన చెట్టు మీద ఉన్న పండ్ల డిజైన్తో ఉన్నాయి. ఇదే పనస పండు మోడల్ చూడండి. ఇదే చెట్టు, దానికి ఉన్న పండ్లు కలరింగ్ భలే డిజైన్ చేసారు వీళ్ళు. ఇదే మన ఇంతకుముందు చూసిన పైప్ లైన్కు ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ ఎక్కాలి, ఇక్కడ ఒక అతను పట్టుకొని ఉంటాడు మనల్ని. మనం రెడీ కాగానే అలా మనం సీటింగ్లో ఫిక్స్ అయిపోయి చేతులు అలా పెట్టుకొని రెడీ కాగానే దాన్ని వదిలేస్తాడు. ఈ పైపు ద్వారా మనం వెళ్ళిపోతాం అన్నట్టు. ఇంతకుముందు మనం లెఫ్ట్ సైడ్ వెళ్దాం, ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నాం. సో ఇది పిల్లలు ఆడుకోవడానికి. ఇది ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. ఇప్పుడు కామన్గా తినడానికి మనకు లోపల ఎన్టీఆర్ గార్డెన్ లోపలనే. ఇంతకు ముందు లాంటిదే, కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి. ఇది ఇంతకుముందు దాంట్లో పెద్దవాళ్ళు కూడా వాడచ్చు, కానీ ఇక్కడ స్పెషల్లీ ఫర్ చిల్డ్రన్ ఓన్లీ. ఇది 60 రూపీస్ పర్ హెడ్ ఆట, ఒకరికి 60 రూపాయలు. ఏంటిది? డెవిల్స్ డెన్, 3D సినిమా డెవిల్స్ డెన్. ఇదే ఇంతకుముందు మనం అన్నాం కదా టాయ్ రైడ్ అని. ఇదే ఇక్కడ ట్రైన్ ఫేర్ వర్క్స్ జరుగుతున్నాయి. టాయ్ ట్రైన్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. రైల్వే ట్రాక్ ఇది. ఇలా ఇప్పుడు మన ఎన్టీఆర్ గార్డెన్ మొత్తం తిరిగి వస్తుంది. ఇదే మనకు బోగీలు, ఇందులో కూర్చొని మనం ఎక్కి వెళ్ళాలన్నట్టు. సో ఇక్కడ ఇలా ఎక్కేస్తే మనం వాళ్ళు తీసుకెళ్తారన్నట్టు. గార్డెన్ మొత్తం చుట్టూ తిప్పుకొని వచ్చి మళ్ళీ ఇక్కడే మనం డ్రాప్ చేస్తాం. ట్రైన్ ఎక్కడ వెళ్ళట్లేదు, కానీ బాగా చెప్తున్నారు చూడడానికి. సో ఇదే వర్షం వస్తుంది మనకు. ఈ ఫౌంటైన్ కూడా వాటర్ పెంచాడు. వర్షం వాటరింగ్ చాలా అద్భుతంగా ఉంది. చూడండి పొగల్లాగా ఎలా వస్తుంది కనుక. సో ఇదండి ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గార్డెన్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.